तेलंगाना के प्राइवेट कॉलेजेस की स्ट्राइक अभी के लिए सस्पेंड कर दी गई है। डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने 4 घंटे लंबी बैठक के बाद कहा कि बातचीत ठीक रही है और सरकार आज शाम तक फैसला ले लेगी। कॉलेज मैनेजमेंट्स ने अपने प्रोटेस्ट तब तक के लिए रोक दिया है। याद रहे कि FATHI यानी फेडरेशन ऑफ एसोसिएशन ऑफ तेलंगाना हायर एजुकेशनल इंस्टीट्यूशन ने फ्राइडे को प्रोटेस्ट शुरू किया था। उनका कहना है कि 1200 करोड़ की फी रीइंबर्समेंट ड्यूज 2017 से पेंडिंग है, जबकि बजट तयन और बार-बार दरख्वास्त के बावजूद भी रिलीज नहीं की गई। मीडिया मित्रुలందరికీ నమస్కారం। గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ సుల్తానియా గారు, ఎడ్యుకేషన్ శాఖ సంబంధించినటువంటి కార్యదర్శులు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, అట్లాగే SC/ST డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్యదర్శులు, కళాశాల యాజమాన్యం సుదీర్ఘంగా అందరం కలిసి దాదాపు ఒక 4 గంటల సేపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలన్నీ సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సమస్యలను కూడా అర్థం చేసుకున్నాం. ఈరోజు ఆదివారం కావటం వల్ల రేపు సాయంత్రం కల్లా ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేస్తామని చెప్పాం. అప్పటి వరకు సమ్మెను విరమించమని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు.